నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు రేవంత్ రెడ్డి మార్గదర్శిగా మారాడా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయంతో ఆయన ప్రాధాన్యత మారిపోయిందా? రేవంత్ రెడ్డికి నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్ వచ్చేసిందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ విజయం రేవంత్ రెడ్డి ఫేట్ను, పార్టీ రూట్ను మార్చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నిజానికి రాజకీయాల్లో అయినా మరే ఇతర రంగమైనా సక్సెస్తోనే వారికి గుర్తింపు అనేది వస్తుంది. స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలరు, తనదైన మార్కు వేయగలరు. అలాంటప్పుడు ఆ నేతలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోరు, కనీసం అవి లెక్కలోకి కూడా రావు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చింది. ప్రజాప్రభుత్వంగా 2 ఏళ్ల పాలనను కూడా పూర్తి చేసుకుంది. ఓవైపు విపక్షాల నుంచి విమర్శలు, మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలు, మంత్రుల మాటల మధ్య యుద్ధాలు ఉన్నప్పటికీ పరిస్థితులను రేవంత్ రెడ్డి నాయకత్వం సమర్థవంతంగా చక్కదిద్దుతూ వచ్చింది. అంతేకాదు, రీసెంట్గా జరిగిన జూబ్లీ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. నేతల తిరుగుబాట్లు, కొట్లాటలు ఇవన్నీ సీఎంకు పదవీ గండంగా మారాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యవహారం, అలాగే నేతల తిరుగుబాట్లు వంటి పలు అంశాలు తెరపైకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన పట్టుదల, వ్యూహరచన, అలాగే మంత్రులను ఒకే త్రాటిపైకి తేవడం అన్నీ కలగలిసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విజయానికి బాటలు వేశాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీహార్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఆకాశానికి ఎత్తేస్తోంది. ఆయనను మార్గదర్శకుడిగా తీసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఆయన అనుసరించిన విధానాలు, రచించిన వ్యూహాలను అధ్యయనం చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది అధిష్టానం. ఈ క్రమంలోనే పార్టీ మేధో బృందంలో ప్లేస్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అంటే ఇకపై రేవంత్ రెడ్డి ఆలోచనలకు, నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారన్నమాట. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఏ సీఎంకు ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఏం చెబితే అదే ఫాలో అవ్వాలి. ఏ చిన్న నిర్ణయమైనా సరే అధిష్టానం పర్మిషన్ తప్పనిసరి. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. పిసిసి చీఫ్గా దూకుడుగా వ్యవహరించారు ఆయన. పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్యాడర్ను ఒకే త్రాటిపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ ఉండదు, వాళ్ళు అధికారంలోకి వచ్చినా ప్రజలను పట్టించుకోరు అనే అభిప్రాయాలను మార్చివేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లో ఒకరిగా మారారు రేవంత్ రెడ్డి. దీంతో క్రమంగా ఆయన ఆదేశాలను పార్టీ సీనియర్లు కూడా గౌరవించడం ప్రారంభించారు. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనే భావించాలి. ఇక తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఆయన ప్రాధాన్యతను మరింతగా పెంచేసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తుందని తెలుస్తోంది. అంటే రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ అడుగులు వేయనుందన్నమాట. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి నంబర్ 1 నాయకుడిగా ఎదిగారు. పార్టీలో ఎంతోమంది దిగ్గజ నేతలు ఉన్నప్పటికీ ఆయన మార్క్ స్పెషల్. ఇదే స్పీడు, ఇదే గ్రేస్తో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా తయారవడం ఖాయం. అంతేకాదు, 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో సైతం హస్తం పార్టీ మరోసారి విజయం సాధించడం తథ్యమనే చెప్పుకోవాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.